ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై విశాఖపట్నంలో కేసు నమోదైంది. తనను బెదిరించారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ మొత్తం 16 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో రాహుల్ సిప్లిగంజ్ బావమర్ది కర్పూరపు రాహుల్ రెడ్డి తను నమ్మించి మోసం చేశాడని, వ్యక్తిగత వీడియోలు, కాల్ రికార్డింగ్స్ తో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఇక సెటిల్మెంట్ పేరుతో హైదరాబాద్ కు పిలిపించి రాహుల్ సిప్లిగంజ్ కూడా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. మధ్యవర్తిత్వం పేరుతో మోసానికి పాల్పడిన వారిపై కూడా కేసులు నమోదు చేసిన పోలీసులు రాహుల్ సిప్లిగంజ్ సహా కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి వివరాల్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చందు, రాహుల్ సిప్లిగంజ్ ప్రముఖ గాయకుడిపై విశాఖలో కేసు నమోదైంది. తన బామ్మర్ది రాహుల్ రెడ్డి ఒక యువతిని నమ్మించి అంటే మోసం చేశాడు, వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఫిర్యాదు అందడంతో ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రాహుల్ సిప్లిగంజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తనను కూడా బెదిరించాడని కూడా ఆమె ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రాహుల్ సిప్లిగంజ్పై కేసు నమోదు అవడం విశాఖలో కలకలం రేపుతుంది. ఎందుకంటే ప్రముఖ గాయకుడు, బిగ్ బాస్లో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి రాహుల్ సిప్లిగంజ్పై తన బామ్మర్దికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసు నమోదు అవడం అయితే సంచలనంగా మారింది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గత 3 నెలల క్రితం మార్చిలోనే ఈ కేసు నమోదైంది. విశాఖ చెందినటువంటి ఇక్కడ చదువుతున్నటువంటి యువతతో రాహుల్ సిప్లిగంజ్ బామ్మర్ది రాహుల్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఇద్దరు కూడా మొత్తం కూడా ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతని చేతిలో మోసపోయానని చెప్తుంది. ఈ మేరకు వివాహం చేసుకోమని పలుమార్లు మొత్తం నిలదీసినప్పుడు కూడా అతను తప్పించుకునే విధంగా వేరే పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నం చేయడంతో మొత్తం కూడా కేసు పెట్టడం జరిగింది. 3 నెలల క్రితం ఇక్కడ కేసు పెట్టడం జరిగింది. కానీ రీసెంట్గా ఈ నెల 10వ తేదీకి ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్కి ఈ కేసును బదిలీ చేయడంతో ఈ కేసు వెలుగులోకి రావడం జరిగింది. అయితే తొలుత రాహుల్ రెడ్డి అతనిపై మాత్రమే కేసు నమోదు చేసింది. తర్వాత ఈ 3 నెలల్లో కూడా అనేక దఫాలుగా ఆమెతో సెటిల్మెంట్ చేసుకునేందుకు రాహుల్ సిప్లిగంజ్ సంబంధించిన కుటుంబ సభ్యులైతేనే, మొత్తం రాహుల్ రెడ్డి అయితేనే అందరూ కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది కాకపోవడంతో ఈ కేసు నమోదైనట్టుగా చెప్తున్నారు. మనం 2 కోణాల్లో ఆలోచిస్తే ప్రస్తుతం ఆమె అయితే మోసపోయినందుకు ఆమె కేసు నమోదు చేసింది. కానీ మధ్యలో కొంతమంది ఎంటర్ అయ్యి కొంతమంది లాయర్లు, కొంతమంది జర్నలిస్టులు కూడా ఎంటర్ అయ్యి మొత్తం కూడా ఈ కేసును సెటిల్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో తొలుత ఒకరిపై పెట్టినటువంటి కేసు ఇప్పుడు దాదాపు 15 మందిపై పెట్టడం జరిగింది. రాహుల్ రెడ్డితో పాటు మరో 15 మంది, అందులో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు, ఆ జర్నలిస్టులు ఉన్నారు, ఆ లాయర్లు ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ కూడా మొత్తం ఏకమయ్యి ఆమెకు అన్యాయం చేసేందుకు చేశారని చెప్పడంతో మొత్తం 16 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించి మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ అంబేద్కర్ దీన్ని పరిశీలిస్తున్నారు. ఏం జరిగింది ఏంటి అనేది కూడా వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ కూడా చేసే అవకాశం ఉంది. తప్పనిసరిగా రాహుల్ సిప్లిగంజ్ని, ఆయన బామ్మర్దిని, జర్నలిస్టుని, లాయర్ని అందరూ కూడా పిలిచి విచారించి ఏం జరిగింది అనేది మొత్తం కూడా విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం విశాఖలో సంచలనం రేపుతుంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఒక మహిళకి, ఒక యువతి జరిగినటువంటి అన్యాయం జరిగినప్పుడు అందరూ కూడా అండగా నిలవాల్సింది పోయి ఈ విధంగా సమాజంలో ఎంతో పేరు ఉన్నటువంటి రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ విధంగా వ్యవహరించాలంటేనే మహిళా సంఘాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు అవ్వచ్చు, కొంతమంది లాయర్లు అవ్వచ్చు, కొంతమంది వీళ్ళంతా కూడా ఆవిడికి న్యాయం చేయాల్సింది పోయి బాధితుల తరపున కాకుండా వాళ్ళ నిందితుల తరపున నిలబడటం కూడా మొత్తం కూడా విమర్శలు దారితీస్తుంది. మహిళా సంఘాలు అయితే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. కేసు 16 మంది కూడా నమోదు చేసి వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి తప్పనిసరిగా విశాఖ పిలిపించి విచారించి తప్పనిసరిగా ఆ యువతికి న్యాయం చేసేందుకైతే పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నిన్న మొన్నటి వరకు కూడా గోప్యంగా ఉన్నప్పుడు కూడా పోలీసులు కూడా ఎక్కడ కూడా బయటికి రానివ్వలేదు. 3 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా అంతర్గతంగా జరుగుతున్నప్పుడు కూడా ప్రస్తుతం మహిళా పోలీస్ స్టేషన్ రాగానే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది మీడియాలో రావడంతో అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎవరెవరు ఉన్నారో అందరం కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి తగు చర్యలు తీసుకుంటాం, బాధితులు న్యాయం చేస్తామని పోలీసులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై రాహుల్ సిప్లిగంజ్ అవ్వచ్చు, ఆయన బామ్మర్ది అవ్వచ్చు, మిగిలిన వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. బాధితులు మాత్రం తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. చందు, పాల్పడ్డారని యువతి అంటే మనకునే సమాచారం ప్రకారం 16 మందిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది కదా. అంటే వ్యక్తిగత అంటే కాల్ రికార్డింగ్స్ కావచ్చు, బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి సెటిల్మెంట్ పేరుతో హైదరాబాద్కు పిలిపించడం, తర్వాత రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇందులో ఇరుక్కోవడం, ఆయన ఏమైనా స్పందించారా? ఏమైనా సమాచారం ఉందా?
ఇంతవరకు ఆయన స్పందించలేదు. కాకపోతే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఆ యువతి ఆధారాలు కూడా సేకరించి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆడియో రికార్డింగ్ కానీ లేకపోతే వాట్సాప్ చాట్ చేసినటువంటి స్క్రీన్ షాట్లు కానీ అన్నీ కూడా పోలీసులకు అందించానని చెప్తుంది. ఆయన ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇది మొత్తం కూడా సంచలనంగా మారింది, కలకలం రేపుతుంది. ప్రస్తుతానికి సమాజంలో గాయకుడిగా ఎంతో పేరున్నటువంటి ఆయన కూడా ఈ విధంగా చేయటం అని మహిళా సంఘాలు కూడా మండిపడే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ యువతకు న్యాయం చేసేందుకు అందరూ కూడా ముందుకు రావాలి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఎక్కడా కూడా స్పందించలేదు. ఆయన బామ్మర్ది కూడా ఎవరు కూడా అందుబాటులో లేరు. ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి విశాఖ పిలిపించి ఆ బాధితులను కూడా పిలిపించి తప్పనిసరిగా విచారించి న్యాయం చేసేందుకే చర్యలు తీసుకుంటున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.